ఓకే. ఇప్పుడు మనతో అరుణ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి గురించే మాట్లాడుతున్నారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మీరు సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదు. ఒక విధంగా ఇది పైరసీ ఏ విధంగా చేసినా తప్పే. కాకపోతే ఇది బేస్ ఆలోచించాలి మనం. టికెట్ రేట్స్ అంత ఎక్కువ లేకపోతే పేదవాళ్ళకి వాళ్ళు వచ్చి చూడలేవారు కదా. ఫస్ట్ డే నుంచి 1 వీక్ వరకు టికెట్ రేట్ 800, 1000 రూపీస్, 1500 ఎవరు పెడతారు మల్టీప్లెక్స్లో. మళ్ళీ దానికి తోడు పాప్కార్న్ రేటు 500 అలా ఎక్స్ట్రా ఉంటే పేదవాళ్ళు ఎలా చూస్తారు? ఇవి ఒక విధంగా పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు అనుకోవాలి. పైరసీ అనేది ఎట్లయినా తప్పే, కాకపోతే ఇది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు ఈ పైరసీ మూవీస్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా? లేదు. ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రం ఇంకా 99 మంది పుట్టుకొస్తారు. ఏదైనా అంతే కదా. రెవల్యూషన్ ఎక్కడైనా సరే ఒకరిని అనగదొక్కితే ఇంకొక 100 మంది పుట్టుతూనే ఉంటారు. బేస్ సమస్య ఎక్కడ ఉన్నదని మనం ఆలోచించాలి. మెయిన్ టికెట్ రేట్స్ తగ్గిస్తే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆయన పైరసీ చేసేవాడు కాదు, పేదవాళ్ళు చూసేవాళ్ళు కాదు. సో ఎందుకు ఎక్కువ సామాన్య ప్రజలే ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది మా నాయకుడు అయినా మా కోసం ఇదంతా చేశాడని చాలామంది అంటున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన వ్యూవర్స్ చూడండి ఒకసారి, అందరు పేదవాళ్ళే ఉంటారు. ఎవరు డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు వెళ్ళి మల్టీప్లెక్స్లో ఫస్ట్ డే చూడగలుగుతారు, కానీ పేదవాళ్ళు చూడలేవారు కదా. సో అరెస్ట్ చేయడం కూడా తప్పే. సో మనం చూసుకున్నట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఈ పైరసీ మూవీ చేసేవాళ్ళు సంఘ సేవలు చేయట్లేదు, ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు పెట్టుకొని థియేటర్లో మూవీ చూడండి అని అన్నారు. రాజమౌళి గారు టికెట్ రేట్ తగ్గించే విషయంలో ఎందుకు మాట్లాడు? టికెట్ పెంచే విషయంలో సపోర్ట్ చేస్తాడని తగ్గించే విషయంలో చేయడా? ఓకే. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇమ్మడి రవికి చాలామంది కొంతమంది నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వద్దు అని అన్నారు. సమర్థిస్తారా అసలు మీరు? ఎన్కౌంటర్ చేసే అంత తప్పేం చేశాడు? ఆయన ఎవరినైనా మర్డర్ చేశాడా? ఏమైనా చేశాడా? చేయలేదు కదా. సో ఫైనల్గా ఏమంటారు? ఈయనకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేసేయాలి. ఇదేం పెద్ద తప్పేం కాదు. భారతదేశంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి. చిన్న సమస్య, ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాలి. సో ఇప్పుడు మనతోని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీరు ఐబొమ్మలో మూవీస్ చూసేవాళ్ళ? చూసేవాళ్ళం. సో మన రీసెంట్గా ఇమ్మడి రవి కూడా అరెస్ట్ అయ్యారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది లేదండి, కానీ అది కూడా ఒక రకంగా కరెక్టే అండి. ఎందుకంటే ప్రైవసీ మూవీస్ అనేది కరెక్ట్ కాదు, కానీ మూవీ టికెట్స్ కూడా రేట్లు పెంచడం వల్ల మేము దాన్ని చూస్తున్నాం. లేదంటే దాన్ని మేము ఎంకరేజ్ చేయం, కానీ ఒక రకంగా అది తప్పని మేము అనుకుంటున్నాం. మూవీస్ టికెట్స్ రేట్స్ తగ్గితే మేము ఐబొమ్మ జోలికి వెళ్ళాం కదా, అందువల్ల మేము అది చూస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మా నాయకుడు రవిని అరెస్ట్ చేయడం తప్పు, ఆయనను వదిలేయాలని చాలామంది సామాన్య ప్రజలు కూడా అనడం జరుగుతుంది. ఏమంటారు? సామాన్య ప్రజలు ఎందుకు రవికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? అది తను ఎక్కువ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి ఆలోచించి ఆ ప్లాట్ఫామ్ పెట్టారని మేము అనుకుంటున్నాం. అసలు ఏం జరిగిందని పూర్తిగా మాకు తెలియదు కదా అని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడం వల్ల పైరసీ మూవీస్ ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇతను ఒక్కరినే అరెస్ట్ చేశారు, ఈయన తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఏమో ఉండొచ్చు, వాటి గురించి పూర్తిగా మాకు తెలియదు. ఓకే. ఇప్పుడు మనం చూసినట్లయితే రవికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా అయితే కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు, మీరు సమర్థిస్తారా? ఇవన్నీ మాకు తెలియదండి. అసలు దానికి ఏ సెక్షన్లు ఉంటాయి ఏంటో అనేది తెలిసిన బట్టి మాట్లాడతాం, కానీ వాటి గురించి మాకు తెలియదు కదా. జస్ట్ అది ఏంటి పైరసీ మూవీ చూడాలా లేదా అనేది గురించి మీరు అడిగారు. దాన్ని చూడకూడదు, కానీ సినిమా టికెట్ల రేట్లు కూడా తగ్గిస్తే మా అలాంటి వాళ్ళకి బాగుంటుంది కాబట్టి అని అనుకుంటున్నాం. సో మనం చూసినట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఇలాంటి పైరసీ మూవీస్ చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా అని అన్నారు. మేము సపోర్ట్ చేయట్లేదండి, అలాంటి సినిమా టికెట్లు తగ్గిస్తే మేము దాన్ని ఎంకరేజ్ చేయం కదా, అట్లా జోలికి కూడా పోం కదా అని చెప్తున్నాం. అంటే దీనికి రాజమౌళిని ఏమంటున్నారంటే చాలామంది ప్రజలు, మీరు కూడా ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా, ఎవరికి హెల్ప్ కూడా చేయట్లేదు, అట్లానే టికెట్ రేట్స్ కూడా తగ్గించట్లేదు, మీ మూవీ ఏదైనా వస్తే 1000 పైనే ఉంటుంది అని అంటున్నారు. అది నిజమైన, 1000 రూపాయల టికెట్ తక్కువ ఉండలేదు. అది 1000 రూపాయల టికెట్ అంటే మా అలాంటి వాళ్ళకి చాలా కష్టం, ఒక ఫ్యామిలీ కూడా కష్టం కదా. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక జస్ట్ పైరసీ మూవీ చేయడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయిందని మనకు తెలుసు, సో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసే అంత పెద్ద శిక్ష అవసరం అంటారా అతనికి? నాకు తెలిసి అంత పెద్ద శిక్ష ఉరియడం అనేది కష్టం అండి, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి పోయింది వీళ్ళకి ఎలా వేస్తారు అనేసి నా ఉద్దేశం. సో మనం
మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ దీంతో అయిపోద్దా పైరసీ మూవీస్ క్రియేట్ చేయడం, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తారా? ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడంతో అయిపోద్ది అంటున్నారా? అలా అయితే అది ఎప్పటికైనా ప్రైవసీ అనేది ఎప్పుడు కంప్లీట్గా వెళ్ళదు, ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఈ టికెట్స్ హైక్ అయిపోతే అవి వస్తూనే ఉంటాయి, ఎలా అయినా వస్తాయి. ఒక అరెస్ట్ అయినంత మాత్రాన అవి రాకుండా అయితే వెళ్ళవు. సో ఇప్పుడు పైరసీ మూవీస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తగ్గిస్తారంటారు అసలు ఆ నిర్మాతలు? అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మాకు ఎలా తెలుస్తుంది? సో మీరు ఐబొమ్మల మూవీస్ చూస్తారా? చూస్తాం మేడం. సో ఇమ్మడి రవిని అయితే రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేశారంటారు? చేయను మేడం, నేను సపోర్ట్ చేయను. అంటే మీరు ఓన్లీ ఇమ్మడి రవికే సపోర్ట్ అంటారా? ఎస్ మ్యామ్. ఎందుకు? ఎందుకంటే బయట ఎలా ఉన్నాయంటే సమాజం సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా పెంచుతున్నారు. కావున మధ్యతరగతి కుటుంబాలు సినిమా చూడాలంటే హై ప్రైజెస్ పెట్టి చూడాల్సి వస్తుంది. కావున అదే రవి చేసిన మూవీస్ పైరసీ ఇది కానీ కొంచెం అంటే మధ్యతరగతికి అందేలా ఉన్నాయి కనుక నేను సపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడు కేవలం వాళ్ళు టికెట్ రేట్స్ పెంచడం వల్లే ఇంత టికెట్ రేట్స్ ఉన్నాయి, అందుకే మీరు ఐబొమ్మల మూవీస్ చూస్తారా? ఎస్ మ్యామ్. సో మనం చూసినట్లయితే ఇప్పుడు రాజమౌళి కూడా అన్నారు, వాళ్ళు ఏం సంఘ సభలు చేయట్లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. దానిపై మీరేమంటారు? మరి రాజమౌళి కూడా సంఘసేవ ఏం చేయట్లేదు కదా మేడం. వాళ్ళు కూడా రేట్లు చాలా పెంచి మధ్యతరగతి దగ్గర వాళ్ళ కడుపును కొడుతున్నారు కనుక రాజమౌళి చేసింది కూడా కరెక్ట్ కాదు మేడం. ఆ బడ్జెట్లో ఎవరు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తారు, కానీ వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ఉండాలని ఎప్పుడు అనుకోరు కదా మేడం ప్రజలు. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి మా నాయకుడు, ఆయన మా దేవుడు, మాకు ఫ్రీగా సినిమాలు చూపించారని చాలామంది అంటున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాం మేడం. ఇందులో రవి ఒక సమస్యగా చూస్తున్నారు, కానీ చాలా సమస్యలు ఉన్నాయి మేడం స్టేట్లో. ఒక రేపిస్ట్ కానీ దీని పరంగా కానీ చాలా ఉన్నాయి. అవి ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత ఇవి చూస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం మేడం. సో కొంతమంది నిర్మాతలు ఉన్నారు, ఇటు ఇమ్మడి రవిని ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వదని చాలామంది అంటున్నారు, కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్స్. దాన్ని మీరేమంటారు? దీన్ని ఎన్కౌంటర్గా అంటే టెర్రరిస్టులు చాలామంది మొన్న బాంబ్ బ్లాస్ట్ అయింది, వాళ్ళని ఎన్కౌంటర్ వాళ్ళని ఫస్ట్ చేయాలి మేడం. వీళ్ళు